యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను, నన్ను, మనందరినీ, మన బిడ్డల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా మనల్ని కాపాడి, నడిపించి, పోషించి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం నూతనమైన వాగ్దానం, ఆదరణకరమైన వాగ్దానం అండి. మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కొనుగొనుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని మరి మనము ఆయన సహవాసంలో నడవాలి. మరి హానోకు నడలేదండి, ఆయన సహవాసంలో నడిచాడు, దేవునితో నడిచాడని ఉంటుంది మరి లేఖనాల్లో. మరి అలాగ మనము కూడా ఆయనతో నడవాలి, ఆయనతో అనుబంధం పెంచుకోవాలి, ఆయనలో మనము లీనమైపోవాలి. మరి అప్పుడే మనము పరలోకానికి వెళ్ళడానికి మనకి దారి మార్గం చూపిస్తాడు. మరి అలాంటి స్థితి నువ్వు నేను మనందరము కూడా కలిగి ఉండాలన్నదే ఆయన కోరిక. మరి ఇప్పుడు కూడా మనము ఆయన్ని వెతుకుతూ ఉండాలి. వెతికిన తర్వాత మనము ఆయన జాగ్రత్తగా పట్టుకోవాలి, ఆయనతో నడవాలి, ఆయన ప్రేమించాలి. అనుదినము దినదినము కూడా ఆయనతోనే మనం ఉండాలి, ఆయనతోనే మన జీవితం. అలాగ నడుచుకున్నట్టు మనం బ్రతుకుతున్నట్లయితే ఆ బ్రతుక్కి ఎంతో అర్థం ఉంటుంది అనమాట అండి. ఎప్పుడు కూడా దేవునితో నడవడం నేర్చుకోవాలి, మరి దేవుని ప్రేమించాలి. అలా నువ్వు చేసినట్లయితే నీవు నీ కుటుంబ సభ్యులు మనందరము కూడా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలమండి. మరి ఆ దినం రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు మరి మనం పొందుకునేలాగా ఆయన చేస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. మరి అంతే కదండి, చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో, చదివిన వారు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మరి మేళ్ళు అనేవి పొందుకోవాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.